ఇది ఎక్కడికి వెళ్తుంది? అది చండాల శబ్దాన్ని ప్రయోగించి అందరూ అన్టచబుల్స్ అని చెప్పారు. నిన్న 4 రోజుల క్రితం ఒక పాస్టరు మోటార్ సైకిల్ మీద వెళ్తూ యాక్సిడెంట్ అయిపోయాడు. తెల్లవారుజామున ఫాగ్లో వెళ్తుంటే ఆ దుమ్ము ఫాగు కలిసి దారి సరిగ్గా కనపడక ఆ రోడ్లు బాగుండవండి. అక్కడ ఊరు దగ్గర అక్కడ రోడ్లు అధ్వానంగా ఉంటాయి. ఏ గొయ్యో రాయో ఏదో బండరాళ్ళు పెడతారు రోడ్డు మధ్యలో, ఏదో తగిలి పడిపోయి తలకి దెబ్బ తగిలి ఆయన పోయినాడు. సరే, ఏదో ఇన్వెస్టిగేషన్ అవుతుంది. దానికి మత కోణాన్ని తగిల్చి పెద్ద యాజిటేషన్. రాజమండ్రి అంతా ఉలిక్కిపడింది. అబ్బా, ఇంత క్రైస్తవం వ్యాపించిందా అని ఉలిక్కిపడింది రాజమండ్రి. అది సికింద్రాబాద్కు వచ్చింది. సికింద్రాబాదు మొత్తం రోడ్లన్నీ బంద్, ఒక పూట ట్రాఫిక్ బంద్. ఎందుకంటే ఇంత క్రైస్తవం వ్యాపించిందా అని నన్ను అడిగితే, ఈ క్రైస్తవం వ్యాపించడానికి కారణమేమి అని నన్ను అడిగితే, నేను ఈ సెకండరీ కాజెస్ చూడను. వాళ్ళు ఇవాంజలిస్టులు, డబ్బులు వస్తున్నాయి, డబ్బులు అందరికీ వస్తున్నాయి. డబ్బులు అనివాడు ఎవడో నాకు కనపడలేదు. దేవుడి పేరుతో ప్రతివాడు డబ్బులు వసూలు చేస్తూనే ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ చెప్తారు. ఇవన్నీ ఎక్స్ట్రేనియస్ కాజెస్. వాటిలో కొంత వాస్తవం ఉండొచ్చును. అసలైన కాజ్ ఏమిటంటే, మేము మతానికి అధిపతులము, మతానికి మూల పురుషులము అన్నవాళ్ళు, పీఠాధిపతులు, ఆశ్రమముల యొక్క హెడ్స్, రిలీజియస్ గురూస్ ఆఫ్ సోషల్ స్టాండింగ్, వీళ్ళందరూ కూడా మనిషి నుంచి విడగొట్టి మన సాటి సోదరుణ్ణి దూరం పెట్టి డోంట్ టచిస్ట్స్ కింద మారిపోయినారు. డోంట్ టచ్, అస్పృశ్యతని పాటించే లెవెల్లో మారిపోయినారు. నమస్తే సార్. క్రైస్తవ్యము ఇంతలా వ్యాప్తి చెందడానికి కారణం ఒక అన్టచబిలిటీనే కాదు సార్. మానవుడి యొక్క జీవన పరిణామంలో అనేక ఆటుపోట్లలో మానవుడు తనలో ఉండేటువంటి శత్రువును తాను జయించేటువంటి యుద్ధములో ఒంటరైనటువంటి వేళ, చీకటిలో, అట్టి యథార్థతలో శరణు పొందినటువంటి సమయంలో దేవుడు తన కుడి హస్తమును క్రీస్తుగా అట్టి వారికి అనుగ్రహించాడు. లోకములో చచ్చినటువంటి వారు దైవీ విషయంలో జీవించుటకు క్రీస్తును గురువుగా విశ్వసించి దేవుని కృప క్రీస్తునందు సంపూర్ణమయ్యినది అని మనోనేత్రాలతో గ్రహించినటువంటి వారై క్రీస్తు గురించినటువంటి మాటను విశ్వాసముతో శ్రవణ మనన నిధిధ్యాస చేస్తూ ఆయన యొక్క సంపూర్ణతలోనికి పరిపూర్ణమయ్యే దిశగా అంతర్ముఖముగా వారి యొక్క భక్తి అయి ఉన్నది. అయితే సముద్రమంత సబ్జెక్టు మీలాంటి పెద్దలకు తెలిసిండొచ్చు, కానీ క్రిస్టియన్లకి సముద్రమంత సబ్జెక్టు తెలియకపోయినా దేవుడి నుంచి అనుగ్రహింపబడే కృపను విశ్వాసము ద్వారా పొందుకోగలిగినారు. ఇది సరళమైనటువంటి భక్తి అయి ఉన్నది. ఒక్కసారి పెద్దలందరూ కూడా ఆలోచించగలరని మనవి. థ్యాంక్ యూ. నమస్తే.